హలో హలో మార్కాపురం జిల్లా రాచల్ల మండలం చేపులల్చెరువు గ్రామంలో శ్రీ శ్రీ పట్టాభిరామస్వామి కలిస నూతన ప్రతిష్ట మహోత్సవం పురస్కరించుకొని నిర్వహించినటువంటి జాతీయ స్థాయి రెండుపల్ల విభాగానికి కమిటీ పెద్దలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో రెండుపల్ల విభాగానికి పోటీలు నిర్వహించడం జరిగింది. రెండుపల్ల విభాగంలో మొదటి బహుమతి కైవసం చేసుకున్న వారు కామూరు రమణారెడ్డి గారు కొమ్మరోలు, రూపు రమణారెడ్డి గారు పామూరుపల్లి వారి జత 3274 అడుగుల 6 ఇంచులు లాగి మొదటి బహుమతి 15,000 రూపాయలు కైవసం చేసుకున్నారు. రెండవ బహుమతి కైప వెంకటరమణారెడ్డి శ్రీలక్ష్మి గారు, దొంగపాడు కమ్మాయి దేమ శ్రీరాములు గారు మోడంపల్లి వారి జత 3000 అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతి కైవసం చేసుకున్నారు. మూడవ బహుమతి షేక్ పెద్ద మీరావళి బొల్లుపల్లి వారి జత 2854 అడుగుల 2 ఇంచులు లాగి మూడవ బహుమతి కైవసం చేసుకున్నారు. నాలుగవ బహుమతి కొంకాల రమణయ్య గారు అది కంబైన్స్ శ్రీ లక్ష్మీరెడ్డి గారు పెద్దగుడిపాడు వారు నాలుగవ బహుమతి 2835 అడుగుల 5 ఇంచులు లాగి నాలుగవ బహుమతి కైవసం చేసుకున్నారు. ఐదవ బహుమతి కటకం పోలిరెడ్డి గారు తిప్పాయిపాలెం, వై శ్రీనివాసరెడ్డి గారి గొప్పూరు వారి చెత్త 2750 అడుగుల దూరాన్ని లాగి ఐదవ బహుమతి కైవసం చేసుకున్నారు. ఆరవ బహుమతి సూర రాంబాబు గారు అచ్చంపేట అత్తవేడు మండలం మార్కాపురం జిల్లా వారు 2725 అడుగుల 11 ఇంచులు లాగి ఆరవ బహుమతి కైవసం చేసుకున్నారు. ఏడవ బహుమతి అట్ల కాసిరెడ్డి గారు సైదాపురం, చలగాల చెన్నయ్య గారు బుడిచెల్ల జత 2717 అడుగులు లాగి ఏడవ బహుమతి కైవసం చేసుకున్నారు. ఎనిమిదవ బహుమతి ఆకుల నరసింహ గారు చోళవీడు రాచల్ల మండలం మార్కాపురం జిల్లా జత 2639 అడుగుల నుంచి లాగి ఎనిమిదవ బహుమతి కైవసం చేసుకున్నారు. ఈ కైవసం చేసుకున్న ఇతర యజమానులు, కమిటీ పెద్దలు, బహుమతి దాతలు అందరూ కూడా శ్రీ శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం వద్దకు విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి. ఒక పావుగంటలో మొత్తం 8 మంది రైతు స్వామి దేవస్థానం వద్దకు రావాలి. పావుగంట లోపు ఎమ్మటే ప్రైజులు ఇస్తారు కమిటీ పెద్దలు. కార్యక్రమానికి సహకరించినటువంటి చేపులల్చెరువు గ్రామ కమిటీకి, దేవస్థాన కమిటీ పెద్దలకు, గ్రామ పెద్దలందరూ కూడా ఒంగోలు జాతి పశు పోషకుల తరపున పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క బండ పందానికి కాదండి, ఆ యొక్క దేవస్థాన అభివృద్ధికి కానీ, దేవస్థానం ఏ కార్యక్రమానికైనా అన్నదానానికి కానీ అన్నింటికి కూడా చాలా మంది దాతలు ముందుండి కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.